నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వసంత. ఈరోజు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే బయట క్రిస్పీగా లోపల చీజీగా ఉండే పొటాటో చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితోనే మనము తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము బంగాళదుంపలను ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని మొత్తం స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, కొంచెం కొత్తిమీర, ఇందులోకి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పెప్పర్ పొడి, ఇందులోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. కొంచెం కారం అంతే మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొంచెం 2-3 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మంచిగా. ఇలా కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కోసం ఒక మిక్సీ బాక్స్ తీసుకొని బ్రెడ్ పీసులు వేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ తయారైపోతాయి. ఇప్పుడు ఒక కప్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వాటర్ వేస్తూ మనము క్రీమీగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. చూసారు కదా, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ముందుగా కొంచెం ఆలు స్టఫ్ తీసుకొని అందులో ఇలా కొంచెం వెడల్పు చేసి అందులోకి మనము చీజ్ పెట్టుకోవాలి. మొజరెల్లా చీజ్ అయితే బాగుంటుంది, అప్పుడు చీజీగా వస్తాయి బాల్స్. ఇలా మనము మొత్తం స్టఫ్ చేసేసుకోవాలి, బయటకు కనపడకుండా మొత్తం ఇది చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్లో వేసేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్కి కోట్ చేయాలన్నమాట. ఇలా కోట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కానీ చూపిస్తాను. ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో కొంచెం చీజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము క్లోజ్ చేసుకోవాలి. ఇవి కార్న్ఫ్లోర్ వాటర్లో ఒకసారి అలా ముంచి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కోటింగ్ చేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్తో. చూసారు కదా, ఇలాగా కోటింగ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి మొత్తం బాల్స్ని. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాల్స్ వేసుకోవాలి. ఈ బాల్స్ను మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, అప్పుడే లోపల వరకు మంచిగా వేగుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి.
చూసారు కదా మంచిగా క్రిస్పీగా వచ్చేసాయి. ఇప్పుడు మనము తీసేసుకుందాం. చూసారు కదా ఇలాగా వేయించుకోవాలి. ఇంకోసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాల్స్ అన్నీ ఇలాగనే డీప్ ఫ్రై చేసుకొని ఇవి కూడా అంతే క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అంతే అండి, వేగిపోయే తీసేసుకుందాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా ఎంత చీజీగా వచ్చేసాయో బాల్స్. మీరు ఒకసారి ఇలా నా స్టైల్లో రెడీ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.